హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదాలలో ఒకటైన శనగల ప్రసాదం అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. చాలా మనకి పూజ చేసుకునేటప్పుడు చాలా హడావిడి అనేది లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందు రోజు రాత్రే ఇలా శనగలని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఈ ఒక గ్లాస్ తోటి శనగలు అనేవి తీసుకున్నాను. అంటే ఇంచుమించుగా పావు కేజీ ఉంటాయండి. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు వాటర్ అనేది పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానిపోయిన వాటిని మర్నాడు అంటే తెల్లవారుజామున మనం పూజ చేసుకునే ముందర ఈ విధంగా అవి మంచిగా నానిపోతాయి. ఇలా నానిపోయినాక ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అనేవన్నీ పారబోసేసి దాన్ని ఒక జల్లెల్లోకి వేసుకొని మొత్తం పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా శనగలు అనేవి ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి 2 విజిల్స్కి. అవి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ శనగలకి పోపు అనేది వేసుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక పెద్ద స్పూన్ తోటి ఆవు నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి ఆవు పాలతోనే నైవేద్యాలు అనేవి పెట్టుకుంటారు. ఈ విధంగా నెయ్యి అంతా కరిగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ వరకు మినప్పప్పు అనేది వేసి అది పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఈ పోపంతా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి మిరియాల పొడి, అలాగే కాస్త ఇంగువ, ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర పొడి అండి. ఇంకా ఇవి మనం శనగలు ఉడికించుకునేటప్పుడే మిరియాల పొడి జీలకర్ర పొడి అనేది వేసుకుంటే ఇంకా శనగలకి బాగా పట్టేసి రుచి కూడా బాగుంటుందండి. ఇలా ఇవన్నీ వేసి పోపంతా బాగా వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అనేది వేసుకోవాలి. ఈ పోపులో శనగలు అనేవి వేయరండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసేది శనగల ప్రసాదం కాబట్టి పచ్చిశనగపప్పు అనేది ఏమీ వేయరు. ఈ విధంగా పోపంతా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టేసుకున్న శనగలన్నీ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆ పోపు అంతా ఈ శనగలకి పట్టేంత వరకు ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయిన శనగలే కాబట్టి ఆ పోపు అంతా దానికి పట్టితే సరిపోతుందండి. ఈ విధంగా అంతా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవచ్చు. అంతేనండి. చాలా సింపుల్‌గా హడావిడి లేకుండా పూజ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.